ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అంశము ప్రేమించండి, లోబడండి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి లోబడుడి. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 22-25 వచనాలు. ప్రేమించని స్వభావం పురుషులకును, లోబడని స్వభావం స్త్రీలకును ఉన్న కారణం చేతనో ఏమో అని అపోస్తలుడైన పౌలు కుటుంబములో నున్నవారికి ఈ విధంగా సలహా ఇచ్చుచున్నాడు. వాదన, చాదస్తము, సనుగుడు వద్దు. కొత్తగా వివాహమైన దంపతులు సాయంత్ర వేళలో చేతిలో చేయి వేసుకొని ఊరి బయటకు షికారుకు వెళ్ళిరి. అది కోత సమయం. కోత జరిగే పొలం వద్దకు వచ్చిరి. ఎంత చక్కగా కత్తెరతో కత్తిరించి ఉన్నారో చూడండి భార్య చెప్పెను. వెంటనే భర్త కత్తెరతో కాదు, కొడవలితో కోయబడినది అనెను. భార్య వాదనను విడువలేదు. కత్తెరతో కత్తిరించిన ఎడల మాత్రమే ఇంత చక్కగా కత్తిరించగలరని నొక్కి చెప్పెను. కాదు, కొడవలితోనే అని భర్త చెప్పెను. వాదన తగాదాగా మారెను. దగ్గరలో నుండిన వంతెనపై నడుస్తుండగా కొట్లాట జరిగింది. క్రింద ఉన్న లోతైన నీటిలో భార్య పడి మునుగుతూ ఉండినను అది కత్తెరతోనే కత్తిరించబడినదని చెబుతూ అలాగే మరణించెను. ఒకరినొకరు ప్రేమించకయు లోబడకపోవుటయు వలన జరిగిన విషాద సంఘటన ఇది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 17వ వచనం.